ఓం శాంతి శాంతి శాంతి. ఈ సినిమా స్కిప్ చేస్తే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని మీరు మిస్ అయినట్టే. సో, కమింగ్ టు ద సినిమా ఇట్స్ అన్ ఆఫిషియల్ రీమేక్ ఆఫ్ 'జయ జయ జయ హే'. ఇది ఆల్రెడీ ఓటీటీలో స్ట్రీమ్ అయింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్టారింగ్ బసిల్ జోసెఫ్. కానీ ఇది మన తెలుగు వెర్షన్‌లో మన తరుణ్ భాస్కర్ గారు అండ్ అదే విధంగా ఈషా రబ్బా గారైతే ఉన్నారు ఇందులో కాస్ట్ అండ్ క్రూ. అండ్ కమింగ్ టు సినిమా ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. అండ్ సినిమా స్టోరీ విషయానికొస్తే ఒక తరుణ్ భాస్కర్ యాస్ అంబటి ఓంకార్ నాయుడు అండ్ ఈషా రబ్బా యాస్ ప్రశాంతి. సో, గర్ల్ ఆమెకి ఫ్రీడమ్, ఆమెకున్న చాయిసెస్ ఇవన్నీ మిస్ అవుద్ది. ఇవన్నీ సాక్రిఫైస్ అవ్వుకుంటూ వెళ్ళిపోయిద్ది. సో, ఆ ప్రాసెస్‌లో మన 'తరుణ్ భాస్కర్' గారు ఓల్డ్ స్కూల్ పర్సన్ అన్నమాట ఇందులో. ఒక మేల్ ఈగోయిస్ట్ క్యారెక్టర్ వర్సెస్ నాకు నా చాయిసెస్ కావాలి, నా ఫ్రీడమ్ కావాలి అనుకునే మెంటాలిటీ. వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అవుద్ది. మ్యారేజ్ అయినాక వీళ్ళిద్దరూ వీళ్ళ సిట్యుయేషన్స్‌తో ఎలా డీల్ చేసుకుంటారు అనేది ఈ సినిమా. సినిమా అయితే చాలా బావుంది. నాకెక్కడా కూడా సినిమా కొంచెం కూడా బోర్ కొట్టలేదు. సినిమా మొత్తం థియేటర్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ సేమ్ ఒరిజినల్ నేటివిటీ ఎలా ఉంటదో, ఒరిజినల్ సినిమా ఎలా ఉంటదో అలాగే ఉంటది. సినిమాలో ఒక మంచి కామెడీని ఫ్రెష్‌గా వాళ్ళు ప్రెజెంట్ చేశారు. అండ్ చాలా థియేటర్ అంతా బ్లాస్ట్ అయిపోయింది యాక్చువల్లీ. మొత్తం మల్లికార్జున థియేటర్ అంతా కూడా ఆల్ ఫన్స్ అరౌండ్. తరుణ్ భాస్కర్ గారు ఈ సినిమాలో యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఒక మేల్ ఈగోయిస్ట్ మెంటాలిటీ లాగా. అండ్ ఈశ్వర్ అబ్బా గారికి కూడా ఈ క్యారెక్టర్ చాలా బాగా సూట్ అయింది. కామెడీ బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరి మధ్య ఒక టామ్ అండ్ జెర్రీ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇది ఆ సినిమాకి ప్లస్. అండ్ ఇది ఇలా సింపుల్ స్టోరీతోనే రన్ అవుద్ది. ఆమ ఆమెకు కావాల్సింది కోరుకుంటది. కానీ అది కొన్ని విషయాల్లో దొరకదు. అదే లాస్ట్‌లో ఆమె ఎలా చేజ్ చేసుకుంటదనేది ఈ సినిమా. అండ్ ఇద్దరి మధ్య సీన్స్ చాలా బాగా ఆహ్, వర్క్డ్ వెల్. అండ్ ఈ సినిమాలో కాస్టింగ్ క్రూ కూడా అందరూ బాగా వర్క్ చేశారు. చాలా బావుంది. సినిమాలో కామెడీ చాలా బావుంది. అసలు ఈ సినిమాలో ఉన్న కామెడీ మాత్రం మిస్ చేయకండి. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని కలిగించే సినిమా. ఎందుకంటే ఈ సినిమా స్లోగా ఐ మీన్ ఈ సినిమా కాస్త స్లోగా ఉన్నప్పటికీ, సినిమా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇవ్వడంలో అసలు డిసప్పాయింట్ చేయలేదు. సినిమా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ సినిమాస్ చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమాని స్కిప్ చేయండి. అండ్ క్లైమాక్స్ విషయానికొస్తే క్లైమాక్స్ చింపేసింది. అండ్ అంటే ఇది ఒక ఓటీటీ వాచ్‌లానే అనిపిస్తుంది థియేటర్ చూసినప్పటికి. కానీ 'తరుణ్ భాస్కర్' గారు, 'ఈశ్వర్ అబ్బా' గారు మన ఆహ్, దగ్గర తీశారు కాబట్టి ఒక మంచి ఫీల్ అయితే ఇచ్చింది. సో, కమింగ్ టు ద మ్యూజిక్ సిట్యుయేషన్‌కి తగ్గట్టే ఈ సినిమాలో మంచి బీజీఎం అయితే రన్ అవుద్ది. ఎక్కడ కూడా బోరింగ్‌గా అనిపించదు. ఈ సినిమాలో మెయిన్ సాంగ్స్ అయితే ఏమి ఉండవు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎ స్టోరీ బేస్డ్ ఫిల్మ్. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఈషా రబ్బా గారిది ఒకటి రిఫరెన్స్ ఉంటది గాడెస్‌తో. అది మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఇట్ లిటరల్లీ గేవ్ గూస్ బంప్స్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఇదొక మస్ట్ వాచ్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సినిమా. ఒక మంచి సినిమా అని చెప్పాలి. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఉమెన్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. వాళ్ళ రైట్స్, వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళ చాయిసెస్ కోసం. సో, ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని కూడా కలిగించే సినిమా. అండ్ డూ ఫాలో, డూ సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ రివ్యూస్ లైక్ థిస్. థాంక్ యూ.